ఏస్కేలు 19వ అధ్యాయము. ఆ అధ్యాయం అంతా మనం గమనించుకున్నాం. ఈరోజు ఏస్కేలు 19వ అధ్యాయము 2వ వచనం మనం చూసుకున్నట్లయితే మొదటి నుండి, మరియు నీవు ఇజ్రాయేలీయుల అధిపతులను గూర్చి ప్రలాప వాక్యములను ఎత్తి ఇట్లు ప్రకటింపుము. నీ తల్లి ఎటువంటిది? ఆడసింహము వంటిది. ఆడసింహముల మధ్య పండుకొని కొదమ సింహముల మధ్య తన పిల్లలను పెంచింది. వాటిలో ఒకదాన్ని అది పెంచగా అది కొదమ సింహమై వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించిన దాని. సో ఈ వాక్య భాగం అంటే ఏస్కేలు 19వ అధ్యాయం మొత్తము దేని గురించి అంటే గమనించుకున్నప్పుడు ఏదైతే ఒక పరిపాలన అనేది ఒక రాజుకు అప్పగించినప్పుడు ఆ రాజు దాని పరిపాలన అనేది కరెక్ట్గా చేయకుండా అది దుష్ట పరిపాలన చేసి ఒక నాశనంలోనికి నడిపించడం అనేది మనం ఆ వాక్య భాగంలో చూస్తాము. అంటే ఇక్కడ మనము గమనించుకోవాల్సింది, మనకు దావీదు పరిపాలన తెలిసిన తర్వాత సొలొమోను, అట్లా మనము అక్కడ నుండి చూసుకుంటూ వస్తే వీళ్ళు యెహోవాహాజు అంటే యెహోయాకీము గురించి ఇక్కడ ఉంటుంది అన్నట్టు ఈ మొదటి వచనాల్లో. అంటే వాళ్ళ పరిపాలన అనేది దుష్టమైనది, అంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఎంతో దుష్టంగా చేసి వాళ్ళు ఒక బందీలుగా చెరపట్టుకుపోయి, అంటే ఐగుప్తు వాళ్ళు బందీలుగా తీసుకుపోయినట్టు, ఒకళ్ళు బబులోనుకు తీసుకువెళ్ళినట్టు, అంటే ఇలా మనం చూస్తాం. అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠము ఏంటి అంటే దేవుడు మనకు కొన్ని ఇచ్చినప్పుడు, దేవుడు మనల్ని ప్రేమించి మనకు కొన్ని ఇచ్చినప్పుడు మనం దాన్ని ఏ విధముగా ఉపయోగించుకుంటున్నాము, ఏ విధముగా మనము దాన్ని యూజ్ చేసుకున్నాం. కొన్ని అభిషేకాలు దేవుడు మనకి ఇస్తాడు, కొన్ని తలాంతులను దేవుడు మనకి ఇస్తాడు. ఆ తలాంతులను మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము అంటే దేవుడు వాళ్ళని నమ్మి వాళ్ళ చేతి ఒకటి పెట్టినప్పుడు వాళ్ళ ప్రవర్తన అనేది ఎలా ఉంటుంది. ఒకవేళ మన ప్రవర్తన అనేది దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటే అది ఆశీర్వాదంలోకి వెళ్తుంది. ఒకవేళ ఆశీర్వదించబడిన తర్వాత కూడా మనము మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే అది ఇంకా తగ్గించబడుతుంది అనేది మనం ఇక్కడ గమనించుకోవచ్చు. మనకందరికీ సొలొమోను పరిపాలన తెలుసు. సో సొలొమోను పాలిస్తున్నప్పుడు సొలొమోను దేవుని ఏమడుగుతాడు? జ్ఞానం అడుగుతాడు. అంటే దాని వెండి బంగారంలో అవన్నీ లక్ష్యం ఉంచలేదు, కానీ మొదటగా తను అడిగింది ఏంటంటే జ్ఞానాన్ని అడుగుతాడు. ఈ ప్రజలను పరిపాలించటకు నాకు జ్ఞానం దయచేయండి. సో దేవుడు అతను అడిగిన ఆ విధానాన్ని బట్టి దేవుడు ఆ జ్ఞానంతో పాటు అనేక విధాలుగా అన్ని విధాలుగా సొలొమోను దేవుడు ఆశీర్వదించినట్టు మనం చూస్తాం. అంటే మనకిచ్చిన పనిని, మనకిచ్చిన దాన్ని మనము సక్రమంగా వినియోగించినప్పుడు, దేవుడిచ్చిన తలాంతులను మనం వినియోగించుకున్నప్పుడు అది ఆశీర్వాదంలోనికి మనల్ని నడిపిస్తుంది అనేది మనం చూసుకోవచ్చు. ఇంకా మనం గమనించుకున్నట్లయితే కొన్ని అభిషేకాలు ఇవ్వబడుతుంది, కొన్ని కృపా వరాల చేత దేవుడు నింపుతాడు. సో అట్లా మనము దేవుడు మనల్ని అభిషేకించిన కొలది ఆ అభిషేకాలను మనము వినియోగించుకునే వాళ్ళలాగా ఉండాలి. కొందరికి అన్ని భాషలు మాట్లాడవచ్చినంత మాత్రమే సరిపోదు, కానీ సో మనం ఆ కన్వర్సేషన్ అనేది ఎప్పుడు దేవుడితో పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఏమైందంటే మనము ఆత్మలో వృద్ధి చెందుతూ ఉంటాం. ఇంకా మనం గమనించుకున్నప్పుడు ప్రవచన వరం ఉంటుంది, స్వస్థత వరం, ఇలా అనేక వరాలు, కొన్ని వరాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. తన చిత్త ప్రకారం అని కూడా దేవుళ్ళు మెన్షన్ చేయబడుతుంది. కాబట్టి వీళ్ళకి అన్య భాషలు రావు, నాకు వస్తుంది అనే గర్వం అనేది అది ఎంతో వాక్యానికి విరుద్ధం. ఎందుకంటే ఆ వరము అనేది దేవుని చిత్త ప్రకారం ఇవ్వబడుతుంది. సో దేవుడి చిత్తము ఎవరికి ఏది అవసరమో దేవుడు దాన్ని వారి చేత వారికి ఇచ్చి దేవుడు వారిని అభిషేకిస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు. ఇంకా నా గురించి చెప్పాలంటే నాకు ఇవన్నీ ఏమి తెలియదు. మీకు తెలిసింది నా బ్యాక్గ్రౌండ్ అంటే మా చర్చ్లో ఇదంతా ఏమి ఉండదు, అన్య భాషలు ఇవి అవి అని ఏమి ఉండదు. కానీ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే దేవుడు నన్ను ప్రత్యేకపరిచి నన్ను దేవుడు అభిషేకించుడు అన్య భాషల చేతి తర్వాతకి నేను దాంట్లో ఎదుగుతున్నప్పుడు, అంటే అది ప్రేయర్ చేసుకున్నప్పుడు నాకు దేవుడు రిఫరెన్సెస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. అంటే అట్లా ఉంటుందని కూడా నాకు తెలియదు. అంటే వాక్యము ఇచ్చి దేవుడు వాక్యం చెప్పిస్తాడు అని. అంటే ఇప్పుడు ఈ రిఫరెన్స్ అనేది దేవుడు నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు ఇచ్చింది. అంటే మనకి ఏది అవసరమో దేవుడు మనకు అది ఇచ్చి మనల్ని వాడుకుంటాడు. అంతేగాని ఒకరికి అది నీకున్నది అని మీరు గర్వపడడానికి లేదు, నీకు లేదని వాళ్ళని తక్కువ వేయడానికి లేదు. ఎందుకంటే ఒక ఆశీర్వాదం, ఒక అభిషేకం అనేది
దేవుడు తన చిత్త ప్రకారము ఇస్తాడు. సో ఆ ఇచ్చిన అభిషేకాన్ని, ఇచ్చిన వరాన్ని మనం ఎలా వినియోగించుకుంటున్నాం అనేది మన యొక్క ఏమంటారు, మన సమర్పణకు అది మన సమర్పణను బట్టి అది మనలో వృద్ధి చెందుతుంది. కాబట్టి ఈరోజు నీకు ఒక స్వరాన్ని ఇచ్చింది అంటే పాటలు పాడే తలాంతను దేవుడు మంచిగా అభిషేకించిండేమో నిన్ను, ఒక వాక్యం చెప్పే వరం చేత అభిషేకించి, అంటే దేవుడు ఏది ఇచ్చిన విజ్ఞాపన చేసే ఒక అంటే ఆ యొక్క శక్తిని దేవుడు నీకు ఇచ్చినప్పుడు, సో దేవుడు ఏది ఇచ్చినా కానీ ఆ తలాంతను మనము వినియోగించుకునే వారిలాగా ఉండాలనేది ఇక్కడ మనము మనకి దేవుని వాక్యం తెలుస్తుంది. ఇక్కడ మనం ఈ రాజును గమనించుకున్నప్పుడు ఎంతో పెద్ద రాజ్యాన్ని వారికి దేవుడు చేతిలో పెట్టినప్పుడు వాళ్ళ యొక్క దుష్ట ప్రవర్తన ద్వారా దేవునికి వ్యతిరేకమైన ఒక తిరుగుబాటు స్వభావం ద్వారా వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళ నాశనాన్ని వాళ్ళు కొని తెచ్చుకున్నారు. వాళ్ళు వేరే దేశానికి, వేరే ప్రాంతాలకు అమ్మివేయబడ్డారు, అంటే చెరకొని పట్టుకొని పోయినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈరోజు మన జీవితం ఎలా ఉంటుంది, దేవుడు ఇచ్చిన దాన్ని ఎలా వినియోగించుకుంటున్నామో అనేది మనము చూసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనకి దేవుడు ఏమి ఇచ్చిండు, మనము ఎంతవరకు ఆ ఇచ్చిన దాన్ని వినియోగించుకుంటున్నాం. కొందరు కుటుంబాలు లేక ఉంటారు, కొందరు భర్తలు లేని వాళ్ళు ఉంటారు, కొందరు పిల్లలు లేని వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ నేను జ్ఞాపకం ఏం చేయాలనుకున్నానంటే, దేవుడు మనకి పిల్లలను ఇచ్చినప్పుడు మనం ఎలా వాళ్ళని పెంచుతున్నాం. పిల్లలు లేకుంటే ఎంతో మంది బాధపడే వాళ్ళు లేకపోలేదు. ఎంతో మంది కొన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 16 సంవత్సరాలు ఇట్లా చాలా ఇయర్స్ నుంచి కొన్ని వేదనలతో నిండిపోయే వాళ్ళు లేకపోలేదు. కానీ దేవుడు మనకు ఆశీర్వదించిండు, మనకి ఇచ్చిన దాన్ని మనం ఎలా వినియోగించుకుంటున్నాం. కొందరు భర్త లేక విధవరాలుగా ఉండే వాళ్ళు లేకపోలేదు. సో వాళ్ళ బాధ అనేది వాళ్ళకే తెలుస్తుంది, భర్త ఉన్న వాళ్ళకి తెలియదు. సో అంటే మనకు ఉన్నప్పుడు మనం ఎలా మన వాళ్ళకి గౌరవిస్తున్నాం, ఎలా ప్రేమిస్తున్నాం, ఎలా వాళ్ళని చూసుకుంటున్నాం. అంటే దేవుడు ఏదో మనకి లేని దాని గురించి మనము బాధపడతా ఉంటాం, నాకు అది ఇయ్యలేదు, ఇది ఇయ్యలేదు, అది ఇయ్యలేదు. కానీ ఇచ్చిన దాని గురించి మనం మర్చిపోతున్నాం. దేవుడు ఇచ్చిన దాన్ని ఎలా పెట్టాలో మనం అలా దేవుని సన్నిధిలో దేవునికి అప్పగించినట్లయితే, దేవుని సన్నిధిలో క్రమంగా మనం వాటిని నడిపించుకున్నట్లయితే దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు. ఒక తలాంతు ఇచ్చిన వాడు ఏం చేసింది, వెళ్ళి భూమిలో పెట్టి ఆ యజమానులనే క్వశ్చన్ వేసిండు అంటారు. అలాంటి స్వభావం మనకొద్దు. కానీ ఏదైతే తలాంతులను వినియోగించుకొని ఇంకా 2 తలాంతులను పెంచుకునే వారిలాగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈరోజు దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలను మనము తక్కువ అంచనా వేయకూడదు. కానీ ఇచ్చిన దాన్ని బట్టి ఫస్ట్ మనము కృతజ్ఞతను ముందుకు కొనసాగినప్పుడు, ఒక సమర్పణతో ముందుకు కొనసాగినప్పుడు ఏమైందంటే అది వృద్ధి చేయబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు మనకి ఏది అవసరమో ఆ అభిషేకాల చేత ఆశీర్వదిస్తాడు. మనకి ఏ ఆశీర్వాదం అవసరమో, మనకి మన కుటుంబానికి ఏది అవసరమో దేవుడు దాని చేత ఆశీర్వదిస్తాడు. దేవుడు చూసేది నా హృదయం మాత్రమే. సో దేవుడు మన హృదయాన్ని మాత్రమే లక్ష్యం ఉంచుతాడు. మన అంతరంగాన్ని అలంకరించుకున్నప్పుడు మనం ఎస్తేర్ లైఫ్లో చూసుకుంటాం కదా. ఎస్తేర్ లైఫ్లో చూసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి నగలేసుకొని అన్నీ వేసుకొని రాజు దగ్గరికి వెళుతారు కదా, స్వయంవరం లాగా పెట్టినప్పుడు అందరినీ రాజు చూస్తాడు. కానీ ఎస్తేరు పట్ల రాజుకు దయ కలిగిందనే మాట ఉంటుంది. దేవునికి మహిమ కలిగింది కాదు. అంటే ఈరోజు నా అంతరంగం అనేది అలంకరించినప్పుడు అక్కడ అందరూ బాహ్యంగా అలంకరించుకొని వెళ్ళిరు, ఎస్తేరు మాత్రం అంతరంగాన్ని అలంకరించుకొని రాజు ముందు నిలబడింది. అప్పుడు రాజు దృష్టిలో దయ పొందుకున్నది ఎస్తేరు. దేవునికి మహిమ కలుగును కాక. ఈరోజు నా జీవితం అనేది మనుషుల దృష్టిలో ఎలా ఉన్నా, మనుషుల మాటలు మనకి ఎలా ఉన్నా కానీ మన దేవుని దృష్టిలో మనము దయ పొందే వారిలాగా ఉంటాయి. దేవుడు మనల్ని అంతకంతకు హెచ్చిస్తాడు. అక్కడికి పోయిన వాళ్ళందరూ అనుకోవచ్చు, ఈమె సెలెక్ట్ అవుతుందా, ఈమెకు ఆ టాలెంట్ ఉంది, అసలు ఆమె ముఖం చూసుకున్నదని అనుకోవచ్చు. కానీ దేవుడు మన అంతరంగాన్ని చూసుకున్నాడు. సో మనుషుల దృష్టిలో మనం ఎలాగున్నా కానీ దేవుని దృష్టిలో మనం అంగీకరించబడిన వారిలాగా ఉండాలంటే, దేవుని దృష్టికి మనము యోగ్యులుగా ఉండాలంటే మన అంతరంగం అనేది అలంకరించబడాలి. అది దేవుని వాక్యంతో నింపబడాలి. దేవుని వెలుగుతో మనల్ని మనము నింపుకున్నప్పుడు, దేవుని ఆత్మ నడిపింపులో మనం ముందుకు కొనసాగినప్పుడు ఏమైందంటే దేవుని కార్యాలనేవి మనం చూస్తాము. దేవుని కార్యాలు చూస్తున్న సమయంలో కూడా మనము మరి గర్వానికి పోవడానికి లేదు. అలా వెళ్ళినట్లయితే మళ్ళా మన పతనము స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి మనము మన జీవితాన్ని గర్వానికి, అసూయకు, అహంకారానికి, ఇలాంటి వాటన్నిటికి దూరం చేసుకొని మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగినప్పుడు ఏమైందంటే దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు. సో ఇక్కడ మనం ఈ రాజులను గమనించుకున్నట్లయితే
దేవుడు ఎంతో పెద్ద సామ్రాజ్యాన్ని వాళ్ళకి అప్పగించినప్పుడు వాళ్ళు ఏం చేసి వాళ్ళ దుష్ట ప్రవర్తన చేత వాళ్ళకి వాళ్ళే ఒక అంటే తగ్గింపబడినట్టు మనం చూస్తాము. అంటే వేరే దేశానికి అమ్మువేయబడినట్టుగా, అంటే కొనుక్కోబడినట్టుగా మనం చూస్తాము. అంటే వేరే వాళ్ళు వచ్చి వీళ్ళంతా దాన్ని ఆక్రమించుకునే అంతసేపు వీళ్ళు ఏం చేస్తున్నారు, అంత దిగజారిపోయిన పరిస్థితిలో వాళ్ళ పరిపాలన అనేది ఉన్నది. కాబట్టి మన జీవితం కూడా అలా కాకుండా మనము ఒక్కసారి పడిపోగానే, అంటే మనము చిన్న చిన్న తప్పులే కదా అని చేస్తూ ఉంటాం. ఆ చిన్న తప్పే పెద్ద తప్పుకు అది దారి తీస్తుంది. చిన్న మాటే చిన్న అబద్ధమే కదా అని ఆడతాము. ఆ చిన్న అబద్ధము, ఆ చిన్న మాట అనేది ఇంకా పెద్ద మాటలు అనడానికి దారి తీస్తుంది. కాబట్టి మనం ఏదైనా తప్పు అనిపిస్తుంది, దేవునికి ఇష్టం లేని కార్యం అని మనము తలంచినప్పుడు మనము దాన్ని సరి చేసుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి ముందుకు కొనసాగినప్పుడు దేవుని కార్యాలు అనేవి మన జీవితంలో చూస్తాము. మనం ఈరోజు చాలా చెప్పుకున్నాం, దేవునికి మహిమ కలుగును గాక. ఎస్తేరుని జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఎస్తేరులా మన అంతరంగం అలంకరించబడాలి మొదటిది. రెండవది మనం గమనించుకున్నప్పుడు ఎలాగైతే ఈ రాజులు వాళ్ళ అదృష్ట పరిపాలన ద్వారా, అంటే దేవుడు ఇచ్చిన దాన్ని పక్కన పెట్టి వాళ్ళ సొంత ఆలోచనలకు పోయి వాళ్ళ పతనాన్ని వాళ్ళు కొని తెచ్చుకున్నారు. సో మనం అలా కాకుండా మనం ఏం చేయాలి, మన సొంత ఆలోచనలు కాకుండా ప్రతిదీ దేవుని సన్నిధిలో పెట్టి అడిగి ముందుకు కొనసాగే వారిలాగా ఉండాలి. మూడవది ఏంటంటే దేవుడు తన చిత్త ప్రకారం మనల్ని అభిషేకిస్తాడు. తన చిత్త ప్రకారం కృపవరాలు అనేవి వస్తాయి. అంతేగాని ఏదో మనుషుల అభిప్రాయాలను బట్టి మనకేం రాదు కాదు. కాబట్టి మనం ఎవరిని తక్కువ అంచనా వేయడానికి లేదు. వారికి ఇచ్చే అభిషేకం, వారికి ఇచ్చే వరాలు దేవుడు వాళ్ళకి ఇస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. సో అది అవసరతను బట్టి మనల్ని దేవుడు వాడుకోవాలనుకుంటే మనకు ఇంకో కొత్తది ఇచ్చి మనల్ని వాడుకుంటాడు. ఇంకా దేవునికి ఇది బిడ్డకు అవసరం అంటే దేవుడు తనకు అదే ఇస్తారు. సో దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఎవరిని వేలెత్తి చూపడానికి లేదు. సో ఒక మాట ఉండదు, వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలం తీసేసుకు తర్వాత నీ సహోదరి కంటిలో ఉన్న నలుసులు. ఎన్నటికైనా కానీ మనం ఒకరిని వేలెత్తి చూపుతున్నామంటే దేవుని వాక్యం ఏమని తెలుస్తుంది, ఫస్ట్ వాడు వేషధారి అని మొదలు పెడతాడు. సో వేషధారి లాగా మనం ఉండదు. వేషధారి అంటే మొత్తం ఆ సెంటెన్స్ అంతా మనం చదివినప్పుడు మొదటది మన కంటిలో ఉన్నదాన్ని మనం సరి చేసుకొని వేరే వాళ్ళకి చెప్పాలి. కానీ మనము సరి చేసుకోకుండా మనము వ్యర్థమైన ప్రవర్తనతో, లేదంటే మనము కొన్ని కలిగి ఉన్నది గర్వంతో, ఎక్కడ సెలవిస్తే దేవుని వాక్యంలో గర్వంతో ఒకటి తక్కువ అంచనా వేసి మాట్లాడమని ఎక్కడ లేదు కదా. నువ్వు పాపుని ప్రేమించని దేవుడు చెప్పాడు, పాపాన్ని ఆశ్రయించుకోగానే పాపిని ప్రేమించు. సో కాబట్టి మనం ఎప్పుడు ఎంతటి దీనావస్థలో ఉన్న వాళ్ళని చూసైనా కానీ అసహించుకోవడానికి కానీ చీదరించుకోవడానికి కానీ లేదు. వాళ్ళలో ఉన్న పాపాన్ని మాత్రమే అసహించుకోవాలి, వాళ్ళని ప్రేమించమని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము దేవుళ్ళు ఎదుగుతున్నామంటే మన క్రియల ద్వారా మనం దాన్ని చూపెట్టాలి. సో ఇటు క్రియలు మన జీవితంలో ఏదైతే మనం ఇప్పటిదాకా ఆ అంతరంగాన్ని, ఆ యొక్క శుద్ధీకరణ గురించి మనము ఒక కట్టుకోవాలని మాట్లాడుకున్నామో అవన్నీ మన జీవితంలో నెరవేర్చబడదు కాక. ఇటు మాటలు దేవుడు దీవించును గాక. ఈ మాటలు మన జీవితాలలో, మన హృదయాలలో ఫలించును గాక.